పాట పాడుతున్నామంటే ఏదో రాగం కొరకు లేకపోతే ఇంకో దాని కొరకు కాదండి. ఏ పాటలో అయినా దైవ సేవకులు ఆనాడు వారి యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవంలో దేవునితో వారికి ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధం, వారు అనుదినము అనిపిస్తున్నటువంటి శ్రమలు, బాధలు, ఆ సందర్భాల్లో దేవుడు ఏ రీతిగా వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తూ వచ్చినాడో ఆ అనుభవాలు పాట రూపంలో మనకు అందించారు. ఏదో సినిమా పాటలు లేకపోతే నాటకంలో పాటలు రచించినట్టుగా కాదండి ఇది. కాబట్టి ఈ పాటల్లో ఏముందంటే జీవం ఉంది. పాటలు విని రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ గ్రహించుకుంటూ పాటలు పాడాలా, వాక్యం వినాలా.